బాహుబలి సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించిన నటుడు ప్రభాస్. ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి గొప్ప విజయాలను సాధించి పెట్టడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకునేలాగా చేసింది. అలాంటి ప్రభాస్ నుంచి వచ్చే ప్రతి సినిమా మీద ఇండియన్ ప్రేక్షకులందరూ భారీ ఆశలైతే పెట్టుకుంటున్నారు. ఇక రీసెంట్గా వచ్చిన రాజాసాబ్ సినిమాతో మరోసారి ప్రభాస్ తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేసినప్పటికీ అది వర్కౌట్ కాలేదు. రిజల్ట్ తేడా కొట్టడంతో ఆయన చాలా వరకు డిసప్పాయింట్ అయ్యాడు. ఇక దాంతో 2 రోజుల్లో రాజాసాబ్ సినిమాకి భారీగా నెగిటివిటీ వస్తున్న నేపథ్యంలో ప్రభాస్ తన తదుపరి సినిమా విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలని చూస్తున్నాడు. ఇక తనకు అంత పెద్ద కాన్ఫిడెంట్ లేని సినిమాలను రిజెక్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. గతంలో కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్తో ప్రభాస్ ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వచ్చాయి. ప్రభాస్ కూడా ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ రాజాసాబ్ సినిమా రిజల్ట్ చూసిన తర్వాత తన డెసిషన్ మార్చుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రేమ్ రక్షిత్ సినిమాకి నో చెప్పినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రేమ్ రక్షిత్ డైరెక్షన్ ఎలా చేస్తాడో తెలియదు. అతని స్టైల్ ఏంటో కూడా ఎవరికీ ఇప్పటి వరకు క్లారిటీ లేదు. సాంగ్స్ని బాగా కొరియోగ్రఫీ చేయగలిగే అతను సినిమాని ఎలా డీల్ చేస్తాడు, ప్రేక్షకుల్లో ఎలాంటి ఐడెంటిటీ క్రియేట్ చేయగలుగుతాడు అనేది ఎవరికీ తెలియదు. కాబట్టి తను 1-2 సినిమాలు చేసిన తర్వాత అతని స్టైల్ బాగుంటే అతనితో సినిమా చేస్తానని ప్రభాస్ చెప్పాడట. ఇక మొహమాటాలకు పోయి సినిమాలు చేయటం మానేస్తే మంచిదని అతని అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీ సినిమా గొప్ప విజయాన్ని సాధిస్తే మరోసారి తన మార్కెట్ను పెంచుకున్నవాడవుతాడు ప్రభాస్. లేకపోతే మాత్రం చాలా వరకు వెనుకబడిపోయే అవకాశాలైతే ఎక్కువగా కనపడుతున్నాయి అంటున్నారు.